ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ముఖ్యంగా కడప జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి దూకుడు కాకరేపుతోంది. కడప ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉన్న ఆమె అన్న జగన్తో పాటు వైసీపీ ఎంపీ అభ్యర్థి తమ్ముడు అవినాష్ రెడ్డిలను ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ వివేక హత్య కేసును ఫోకస్ చేస్తూ సునీతతో కలిసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించి ఆమె జగన్పై చేసిన విమర్శలు ప్రజలకు కనెక్ట్ అయ్యాయంటున్నారు. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ కనిపించిన దృశ్యాలు తెరపైకొస్తున్నాయి. గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల ప్రస్తుతం పీసీసీ అధ్యక్షురాలుగా అదే జగన్కి బూమరాంగ్ అయ్యారు. కడప ఎంపీ స్థానం నుంచి అవినాష్ రెడ్డిపై పోటీకి దిగిన ఆమె 5 ఏళ్ల క్రితం హత్యకు గురైన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్కు టికెట్ ఇచ్చిన జగన్ని అక్కా చెల్లెళ్లు ఒక రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. తాజాగా కడప జిల్లా కమలాపురంలో బస్సు యాత్ర నిర్వహించిన వైఎస్ షర్మిల వివేక కుమార్తె సునీతతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 2 నెలల ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తప్పుపడుతూ జగన్ 4.5 సంవత్సరాల పాటు కుంభకర్ణుల్లా నిద్రపోయి ఎన్నికలకు 6 నెలల ముందు నిద్రలేచారని ధ్వజమెత్తారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అమలు చేస్తాను అన్నాడు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు డిఎస్సి విడుదల చేస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు అని తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు ఏమైంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు ఈరోజు దగా డిఎస్సితో 6,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. అది కూడా ఎప్పుడు ఇచ్చారు? ఎన్నికలకు ముందు. అంటే 5 సంవత్సరాలు నిద్రపోయారు. కనీసం కుంభకర్ణుడైనా మేలే. 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పని చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 4.5 సంవత్సరం నిద్రపోయారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని మేలుకొని 2 నెలల క్రితం నోటిఫికేషన్లు ఇస్తే ఆ నోటిఫికేషన్లు ఎప్పుడు అయ్యాలి, ఆ పరీక్షలు ఎప్పుడు రాయాలి, వీళ్ళకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇది అయ్యేదా సచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు, ముమ్మాటికి కాదు. ఒక్క రకంగా కూడా రాజశేఖర్ రెడ్డి గారి వారసుడు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి చూసినా కూడా అసలు కనిపించడం లేదు నమూనా. ఏపీలో ఎటు చూసినా ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, హత్యలు మాత్రమే ఉన్నాయని, అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు. ఇదే క్రమంలో తన తండ్రి వైఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేశారని చెప్పిన షర్మిల జగన్ సీఎం అయ్యాక ప్రాజెక్టులకు దిక్కే లేదని, కడప స్టీల్ ఫ్యాక్టరీని గాలికి వదిలేశారని ఫైర్ అయ్యారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయి ఉంటే ప్రత్యక్షంగా 25,000 మందికి, పరోక్షంగా మరో 20,000 మందికి ఉద్యోగాలొచ్చేవని పేర్కొన్నారు. వివేక హత్య జరిగి 5 ఏళ్లవుతున్నా హత్య చేసిన వారు బయట తిరుగుతున్నారని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ చెప్పినప్పటికీ మళ్లీ అతనికే జగన్ టికెట్ ఇచ్చారని విమర్శించారు. స్వయంగా సీఎం జగన్కి బాబాయ్ అయినా కూడా వివేక విషయంలో కనీసం న్యాయం జరిగే పరిస్థితి లేదని, నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే తాను పోటీలో నిల్చున్నట్టు పేర్కొన్నారు. మొత్తం మీద జగన్ని కుంభకర్ణుడితో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఆమె సభకొచ్చిన జనం చర్చించుకోవడం కనిపించింది.